మనకు తెలుసు రక్షణ అంటే ఏంటో, రక్షణ యొక్క విశిష్టత ఏంటో, రక్షణలో ఉన్న లోతైన మర్మం ఏంటో మనకు తెలుసు. అంటే నిజముగా వాక్యంలో ఉన్నది, రక్షణలో ఉన్నదేంటో తెలుసుకునే వాళ్ళందరూ కూడా, తెలుసుకోవాలి అనుకునే వారందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే జీవిస్తున్నారు. కానీ విశేషమైన క్రైస్తవులు అనబడేవారు, విశేషమైన విశ్వాసులు అనబడేవారు, మ్యాక్సిమం బిలీవర్స్, మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఎవరైతే దేవుని రాజ్యంలో ఉన్నారో వారందరూ కూడా రక్షణ అంటే రక్షింపబడి నరకం నుండి తప్పింపబడ్డమే అని చాలామంది అనుకోవడం జరుగుతూ ఉంటుంది. రక్షణ అంటే నరకం నుండి, ఆ యొక్క భయంకరమైన నరకము అన్నది నాకొద్దు, ఆ నరకం నుండి ఎలాగైనా నేను బయటపడాలి, ఆ నరకం నుండి నేను తప్పింపబడాలి అని అనుకొని ఇక సమస్తము అనుకొని గడిపేసి ఇక దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసేవారే అనేక మందిగా ఉన్నారు. ఈ రాంగ్ ఇంటెన్షన్ని బట్టి, ఈ యొక్క రాంగ్ అండర్స్టాండింగ్ని బట్టి రక్షణ అంటే ఇదే అని అనుకొని ఎందరైతే జీవిస్తున్నారో వారందరిని బట్టి దేవుని రాజ్యం ఎలాగైతే శక్తివంతముగా ముందుకు నడవాలో అలా వెళ్ళలేకపోతూ ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. రక్షణ అన్నది అది కాదు, సాల్వేషన్ అంటే అది కాదు. రక్షణ అంటే దేవాతి దేవునితో సంబంధ బాంధవ్యమే రక్షణ. రక్షణ అంటే దేవునితోనే మనకు ఒక గొప్ప పెనవేయబడిన బంధం ఉంది, సంబంధం ఉంది, అదే రక్షణ. రక్షణ అంటే రిలేషన్షిప్పే, దేవునితోనే ఒక వండర్ఫుల్ రిలేషన్ని మనము కలిగి ఉండడమే రక్షణ. రక్షణ అంటే దేవునితోనే సహవాసము చేయడమే రక్షణ అన్నది తెలుసుకోకుండా అనేక మంది రకరకాలుగా అనుకోవడం వల్ల ఏది మిస్ అవుతుంది అంటే, రక్షణ అంటే పాపము నుండి తప్పింపబడ్డం అన్న చాలా ఏవైతే మనము ఎక్కువగా వాటిని దేవుని రాజ్యంలో మనము అనుకోకూడదో, వాటిని గమనించకూడదో, వాటిని చాలా ఎక్కువగా అనుకొని అసలైన దాన్ని దేవుని రాజ్యంలో మనము మిస్ అవుతూ ఉన్నాము అన్నదే మనం తెలుసుకోవాలి. మనల్ని రక్షించడానికి వచ్చిన మన యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి, మనలను తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క సంబంధ బాంధవ్యంలోనికి తీసుకువెళ్ళుటకు ఆయన చేసిన కార్యములో అడ్డుగా ఉన్న కొన్నిటిని తొలగించాడు. ఆ అడ్డుగా ఉన్న వాటిలో ఒకటే నరకము. అంతేకాని నరకం నుండి మనల్ని తప్పించుటకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదు అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కోల్పోయిన ఆ యొక్క సహవాసమును, కోల్పోయిన సంబంధ బాంధవ్యమును తిరిగి మరలా మన తండ్రి అయిన దేవునితో కలుపుటకు ఉద్దేశించినదే రక్షణ అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి గొప్ప రక్షణను మనకు ఇవ్వడానికి దేవుడు అనుగ్రహించాడు. ఇక మధ్యలో ఏవి ఉన్నా సరే అవన్నీ అడ్డులుగా దేవుడు, అది నరకము కావచ్చు, శాపము కావచ్చు, బంధకాలు కావచ్చు, వాటన్నిటినీ అడ్డుగా అనుకుని దేవుడు మన నుండి, మనకు దేవునికి మధ్యలో ఉన్న వాటిని అడ్డుగా, ఆటంకములుగా వాటిని ఆయన తీసివేసి చెదరగొట్టి వాటిని నాశనం చేశాడు. అంత మాత్రమే కానీ వాటి కొరకే దేవుడు రాలేదు, మన యేసుక్రీస్తు రాలేదు అన్నది మనం తెలుసుకోవాలి. మన యేసుక్రీస్తు ఈ భూమిపైన అనేక మందిని రక్షించుటకు ఆయన రావడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక.